వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ రాగి పిండితో పిట్టి తయారు చేస్తున్నానండి. ఆ పిట్టి ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇదిగండి రాగి పిండి. ఈ రాగి పిండితోటి మనం ఇప్పుడు పిట్టిని తయారు చేసుకుంటున్నాము. ఇదిగండి బెల్లం కూడా కంపల్సరీగా కావాలి. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. అంటే మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పిట్టి ఎలా తయారు చేయాలనేది నేను వీడియోలో చేసి చూపిస్తానండి. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఆ పిట్టి ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాము, చూడండి. ముందు మనం దేంట్లో అయితే పెట్టుకుంటాం అనుకుంటామో తపాలా, దానికి ఒక క్లాత్ని, ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని నీటిలో తడిపేసి అడుగు తపాల్లో నీళ్లు పోయాలండి. 2 లోటాలు నీళ్లు పోసారు. పైన క్లాత్ కడుతున్నారు. ఆ క్లాత్ను కూడా ముందు మనం తడిపేసి గట్టిగా పిండేసుకొని అప్పుడు కట్టుకోవాలి. కొంచెం పిండి రాగి పిండి నీళ్ళు తీసుకోవాలి. పావు కేజీ పిండి ఉంటుంది. వాటర్ సైపు కొంచెం సాల్ట్ ఇప్పుడు పిండి వాటర్ కలుపుకోవాలి. చూడండి అలా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. మీకు పిండిని దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. పిండి ఈ మాదిరిగా కలుపుకోవాలండి, ఇలా పొడి పొడిగాన. అంటే నేను చపాతీ పిండి లాగా ముద్దలాగా అని చెప్పాను కానీ ఇదిగో ఇలా కలుపుకోవాలి. మా అమ్మగారు చూపిస్తున్నారు చూడండి. ఇదిగో అలా కలిపితే సరిపోతుందండి పిట్టి పెట్టుకోవడానికి. ఇప్పుడు పిట్టి వేస్తారు దాని మీద, చూడండి క్లాత్ మీద. ఇదిగో చూడండి. మనం ఇందులో ఇప్పుడైతే బెల్లం కలపట్లేదండి. ఇది ఉడికిపోయిన తర్వాత అప్పుడు బెల్లం కలుపుకుంటాము. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. ఇవి తినడం వల్ల ఏంటంటే ఆడపిల్లలకి చాలా మంచిదండి. నెలసరి సమయాల్లో ఆడపిల్లలకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. నడుము నొప్పులు కానీ, కడుపు నొప్పులు కానీ ఇలాంటివన్నీ రాకుండా మనకి అప్పుడు అమ్మమ్మల టైంలో పెట్టేవారు. కానీ ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి అసలు ఇలాంటివి ఏవి కూడా పిల్లలు తినట్లేదు సరిగదా, మనం పెట్టట్లేదు కూడా. ఎందుకంటే పైన కొంచెం వాటర్ అలాగా గిలకరించాలి. ముఖ్యంగా ఆడపిల్లల కోసం ఈ వీడియోని చేస్తున్నానండి. కంపల్సరీగా చూసి మీరు కూడా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టాలి. ఆ గిన్నె పెట్టుదోలే ఇదిగండి రాగి పిండి పిట్టి పొయ్యి మీద పెట్టాం కదా. ఇదిగో ఇలా పొడి పొడిగా అయిపోయింది. ఇదిగో ఇప్పుడు దీని అంతటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలాగా ఇలా పెట్టుకుంటేనే మనకి పొడి పొడిగా ఉంటుందండి, తినడానికి కూడా బాగుంటుంది. ఇది అంతటినీ కూడా ఇందులోకి తీసేసుకోవాలి. ఇదిగండి చూడండి స్టవ్ మీద పెట్టాము. స్టవ్ వెలిగించుకుంటాం. ఇప్పుడు ఆ గిన్నెని దాని మీద బోర్లించుకోవాలండి. అంతే. ఒక పావు గంట పడుతుందండి ఉడికేసరికి. ఇదిగండి ఇందులో తీసుకున్నాం పిట్టిని. ఇప్పుడు దానికి సరిపడినంత బెల్లం మరీ ఎక్కువ వేసుకుంటే బాగా స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం తగ్గించి వేసుకోవాలి. వేసినాము ఇదంతా వేసి సరిపోతే వద్దే ఇంకా సరిపడవద్దే.
బెల్లం అంతా ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మనకి పప్పు గుత్తి ఉంటే ఆ పప్పు గుత్తితోటి ఇలాగా చెదగొట్టేసుకోవాలి మొత్తం అంతా. బెల్లం ముక్కలు లేకుండా బాగా చిదిగిపోతుంది పప్పు గుత్తి అయితే. చూడండి, స్టవ్ వెలిగించాను, ఒక కడాయి పెట్టుకున్నాను. ఇదండి ఆయిల్ వేసాను ఇందులో. మనకు నెయ్యి అయితే ఇష్టం ఉన్నవారు నెయ్యి కూడా వేసుకొని వేపుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసాను. చేసేసాను సార్. మాట్లాడు. ఇలా వేసుకోవాలండి. బెల్లం వేసిన తర్వాత మరలా ఇది ఇలాగ అయిపోతుంది. మనం ఎంత పొడి పొడిగా చేసినా ఇదంతా మరలా విడుతుందండి. వేపుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇదిగో చూడండి ఇలా వచ్చిందండి. ఇంకా కొద్దిసేపు అంటే ఇది మొత్తం మీద ఒక 5 నిమిషాలు వేసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రాగిపిండితోటి. అలాగే వరిపిండితో చేసి కూడా వీడియో కూడా అది కూడా పోస్ట్ చేస్తానండి. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇవ్వండి, ఆయిల్ ఇష్టం ఉన్నవారు ఆయిల్ వేసుకొని వేపుకోవాలి, లేదా నెయ్యి ఇష్టం ఉన్నవారు నెయ్యి వేసి వేపుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఆడపిల్లలకి చాలా మంచిదండి ఇది. అప్పుడప్పుడు ఇలా పిల్లలకి చేసి పెడుతూ ఉండాలండి. పిట్టు రెడీ అయిపోయిందండి. చూడండి, రాగి పిండితో తయారు చేసిన ఈ పిట్టు ఆడపిల్లలకి నడడానికి చాలా బలాన్ని ఇస్తుందండి. కాబట్టి మనం అప్పుడప్పుడు ఆడబిడ్డల కోసమైనా సరే ఇంట్లోని ప్రిపేర్ చేసి పిల్లల చేత తినిపించాలండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మేము తయారు చేసి పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిట్టి రెడీ అయిపోయిందండి. ఈ పిట్టి ఆడబిడ్డలకి నడడానికి చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లల చేత తినిపించాలండి. కంపల్సరిగా నడడానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. మన అమ్మమ్మల కాలంలో ఆడబిడ్డలకి చాలా ఎక్కువగా ఇవి చేసి పెడుతూ ఉండేవారు. వరిపిండి పిట్టి, ఇలాగే రాగి పిండి పిట్టిని కూడా తయారు చేసి పెట్టేవారు. ఇప్పుడు జనరేషన్కి వచ్చేసరికి ఇవన్నీ ఏమి పెట్టట్లేదు మనము. కాబట్టి మనం బతికించకుండా మన పిల్లల కోసం మనం ఇలాంటి ప్రయోగాలన్నీ చేసి పిల్లల చేత తినిపించాలండి అప్పుడప్పుడును. దానికోసమని ముఖ్యంగా ఆడపిల్లల కోసమే తయారు చేశాను నేను ఈ వీడియోని. అలాగే మా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మా వీడియోలు పోస్ట్ వెళ్ళాలి అంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వంటలతోటి మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.